దీపకుడు పలికెను, గురుదేవ, పూర్వము జంభాసురుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించను అని వింటిని. మరి ఆయన యుద్ధము చేసెనా లేక యోగ బలము చేతనే గెలిచెనా? నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది, కావున ఆ విషయములన్నిటినీ కూడా వివరింపుము అని అడుగగా శ్రీ గురువు పలికెను, వత్స దీపక, పూర్వము ధర్మరాజు ఈ విషయమునే శ్రీకృష్ణుని అడిగెను. ఆ విషయములను చెప్పెదను, ఏకాగ్రతతో వినుము. శ్రీకృష్ణుడు పలికెను, బ్రహ్మపుత్రులకు అత్రియను మహా తేజశాలియగు ఋషి కలడు. ఆయనకు అనసూయ అని ప్రసిద్ధికెక్కిన మహాత్మురాలు భార్య. వారికి చాలా కాలమునకు మహా తపస్వియు మహాయోగియు అగు దత్తుడు అను పుత్రుడు విష్ణుమూర్తి యొక్క అంశతో జన్మించాడు. ఆ దత్తునకు ఈ లోకమున సాటి లేదు అని ప్రసిద్ధి. ఆయనకు అనఘ అను సహధర్మచారిణి అయినటువంటి భార్య కలదు. ఆమె 8 మంది కొడుకుల తల్లి, దయ కలిగినది, ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలిగినది. ఆ అనఘస్వామి విష్ణుమూర్తి యొక్క అంశ, అనఘాలక్ష్మి లక్ష్మీదేవి యొక్క అంశ. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము చేయుచున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరకు జంభాసురుడు అనే రాక్షసునిచే పీడింపబడినటువంటి దేవతలందరూ కూడా వచ్చి శరణు వేడిరి. బ్రహ్మ ఇచ్చినటువంటి వరముచే ఆ జంభాసురుడు అమరావతికి పోయి 1000 దివ్య సంవత్సరాల కాలము పాటు ముట్టడించాడు. ఆ దేవ దానవ యుద్ధమున పాతాళము నుండి దైత్య దానవ రాక్షస జాతుల వారందరూ కూడా వచ్చి పోరాడిరి. చివరకు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఓడిపోయి ఇళ్ళు వదిలి దిక్కులకు పరుగులు పెట్టిరి. దేవతలంతా కూడా ఇట్లు గతిలేక పరుగులు పెట్టుచుండగా జంభుడు మొన్నకు రాక్షసులందరూ కూడా వెంటబడి తరుముచుండిరి. రాక్షసులు బాణములతోనూ గదలతోనూ రోకళ్లతోనూ ముద్గరములతోనూ యుద్ధము చేయుచుండిరి. వారిలో కొందరు ఎద్దులను, కొందరు దున్నపోతులను, కొందరు శరభములను, గండకములను, పులులను, కోతులను, గాడిదలను ఎక్కి రాళ్లు విసురుతూ పెరంగులు పేల్చుతూ తోమరములు బాణములు మొదలగునవి వేయచు వెంటపడిరి. వారంతా కూడా అట్లు అనఘ దంపతులు నివసించుచుండు ఆశ్రమము కలిగినటువంటి వింధ్య పర్వతము వరకు కూడా వచ్చింది. ఆ దేవతలందరూ కూడా శరణార్థులై అనఘ దంపతుల దగ్గరకు చేరిరి. దేవతలు పలికిరి, దేవదేవ జగన్నాథ శంఖ చక్ర గదాధర, జంభ దైత్యునిచే ఓడిపోయి నిన్ను శరణు జొచ్చిన మమ్మల్ని అందరినీ కూడా కాపాడుము. ఓ బ్రహ్మర్షి, నీ భక్తులకు దేవతలకు నీ పాద పద్మముల కన్నా వేరే గతి లేనే లేదు. కావున నిన్ను ఆశ్రయించినటువంటి మమ్మల్ని అందరినీ కూడా రక్షింపుము. ఆ అనఘ భగవానుడు వారి యొక్క దీనాలాపములను విని అనఘాదేవికి విలాసముగా సంజ్ఞ చేశారు. పిమ్మట ఆ దేవతలందరినీ కూడా ఆశ్రమంలోనికి పంపి మీరు ఇచ్చట నిర్భయముగా ఉండు అని పలికారు. వారు కూడా అంగీకరించి తృప్తిగా ఉండిరి. అంతలో రాక్షసులను ఆయుధములు విసురుకొనుచు అచ్చటికి వచ్చి విలాసవతి ఆకారములో ఉన్నటువంటి ఆ అనఘాదేవిని చూసి, ఈ విచ్చలవిడి మునిపత్నిని పట్టుకొండు, పూలు పండ్లు మొదలగు కానుకలన్నీ కూడా ఇండు అని పలికిరి. అంతలో వారి ఐశ్వర్య లక్ష్మి వారి నెత్తికెక్కారు. దత్తాత్రేయ స్వామి కూడా వారిని తన ధ్యానాగ్ని నేత్రము చేరి చూడగా క్షణంలో వారు కాలిపోయి అనగా సారహీనులైరి. ఇంతలో రాక్షసులు అనఘాదేవిని నెత్తిన పెట్టుకొని వెళ్ళసాగిరి. దత్త ప్రభావముచే తేజహీనులను, అనఘాదేవి యొక్క ప్రభావముచే లక్ష్మీహీనులను అగు ఆ మద పీడితులకు రాక్షసులను దేవతలందరూ కూడా పట్టి నరుకసాగిరి. రిష్టులు, కరణములు, శూలములు, పరిఘలు, త్రిశూలములు మున్నగు ఆయుధములతో దేవతలందరూ
అందరూ కూడా ఇట్లు తమ్ము నరుకుచుండగా రాక్షసులు నిశ్చేష్టులై ఏడుపులు పెడపులు సాగించిరి. ఇట్లు ఆ దత్త ప్రభావము వలన రాక్షసులు దేవతల శస్త్రములచే నశించిరి. జంభాసురుడు కూడా ఇంద్రుని చేత మరణించెను. దేవతలు మునిపటి వలె తమ రాజ్యములను పొందిరి. ఇట్లు దేవతలంతటి వారే దేవరషులకు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహిమను అనుభవించింది. ద్వితీయ ఖండం. శ్రీకృష్ణుడు పలికెను. పిమ్మట ఆ దత్తాత్రేయ స్వామి సర్వలోకములకు కూడా క్షేమము కలుగుటకై నిత్యము మనోవాక్కాయ కర్మలతో శుభప్రదమైనటువంటి తపస్సు చేశాను. చేతులు పైకెత్తి కనులు తెరిచియుంచి భూమధ్య భాగమున దృష్టి నిలిపి శిలవలే గోడవలే కట్టెవలే నిశ్చలముగా నిలచి 3000 దివ్య సంవత్సరముల పాటు బ్రహ్మోత్తరము అను తపస్సు చేశాడు. అట్లు ఊర్ధ్వరేతస్పుడై రెప్పపాటు కూడా లేకుండా యోగ సమాధిలో ఉండగా మాహిష్మతి ప్రభువుకు కార్తవీర్యార్జున చక్రవర్తి ఒంటరిగా వచ్చి రాత్రింపవళ్ళు కూడా ఏమరుపాటు లేకుండా వినయముతో శుశ్రూష చేశాను. ఒళ్ళు ఒత్తుచు మనసులో తలచినటువంటి సపర్యలన్నిటినీ కూడా చేయుచు ఆ రాజు అన్ని నియమములను కూడా దృఢమైన సంతుష్టితో ఆచరించాను. అప్పుడు దత్తుడు తేజశాలియగు ఆ రాజుకు 4 వరములనిచ్చాను. అతడు 1000 చేతులను మొదటి వరముగా కోరుకొని అధర్మమున కాలు పెట్టినచో సత్పురుషులు తన్ను నివారించవలను. ఇది 2వ వరము. 3వది ధర్మయుద్ధమునందు భూమినంతటినీ కూడా గెలిచి ధర్మయుక్తముగా పాలన చేయవలను. 4వది అనేక యుద్ధములలో వేలకు వేలు వీరులను గెలిచినటువంటి తనకు అందరికన్నా మిన్నయగు వీరునితో యుద్ధము చేయుచుండగా మరణము సంభవించవలను. అప్పుడు ప్రసన్నుడైనటువంటి ఆ దత్తుడు ఆ రాజునకు రాజ్యమును విపులముకు యోగ విద్యను కూడా అనుగ్రహించారు. అష్టసిద్ధి సమన్వితమైనటువంటి సప్తద్వీపాధిపత్యమును గొప్పదైన చక్రవర్తిత్వమును దత్తుడు అనుగ్రహించారు. ఆ రాజు సహస్ర బాహువులతో చతుస్సముద్ర పర్యంతము కల భూమండలమును ధర్మముగా జయించి పరిపాలించాడు. యోగశక్తిచే రథ గజ తురగ పతాకాదియుతుడై ప్రాదుర్భవించాడు. ఓ ధర్మరాజా, సప్తద్వీపములయందు ఎల్లెడలా కూడా 10,000 యజ్ఞములు చేసి ప్రసన్న భావముచే విశేషముగా భూరి దక్షిణలు ఇచ్చి ఋత్విక్కులను బ్రాహ్మణులను కూడా సంతోషపరిచారు. ఆ యాగశాలలో బంగారు వేదికలు, మణిమయ ఖచ్చిత శోభితములైనటువంటి స్తంభములు, విశేష అలంకారములు ఉండ దేవతలు, గంధర్వ యక్ష కిన్నరులు, కింపురుషులు వారి వారి విమానముల యందు ఉండి మిక్కిలి వేడుకతో చూడసాగిరి. అట్టి ఆ రాజసింహుని చరిత్రను మహిమను చూసి నారదుడు అని ఒకానొక గంధర్వుడు ఒక యజ్ఞమున ఇట్లు గానము చేశాను. లోకములో ఇతర రాజులు యజ్ఞములలో కానీ, తపస్సులో కానీ, పరాక్రమములో కానీ, విద్యలో కానీ కార్తవీర్యుని సాటికి రానే రాదు. అతడు కత్తి పట్టి చేతికి చర్మము తగుల్చుకొని ధనుస్సు దాల్చి యోగ విద్యచే ఆకాశమున గ్రద్దవలే సంచరించచ్చు సప్తద్వీపములందులో కూడా అందరకు అల్లంత దూరమున కనిపించుచుండెను. అతని రాజ్యమున వస్తువులు పోవుటలేదు, దుఃఖము లేనే లేదు, శ్రమ అనేది లేదు. అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మ మార్గమున 40,000 దివ్య సంవత్సరముల పాటు పరిపాలించాడు. సముద్రము వరకు గల భూమికంతకు కూడా అతడే చక్రవర్తి అయ్యను. అతడే పశుపాలుడు, క్షేత్రపాలుడు అయ్యను. స్వయముగా వానలు కురిపించుటచే అతడే మేఘుడయ్యను. యోగ విద్యచే వచ్చినటువంటి 1000 బాహువులతో అతడు సముద్రమున ప్రవేశించి
అతడు తన మనుష్యులతో కర్కోటకుని పట్టి తెప్పించి తన పట్టణమున నిలిపెను. ఒకప్పుడు వర్షాకాలమున సముద్ర పత్నియగు నర్మదలో క్రీడించుచు మదోన్మత్తుడై చేతులతో అడ్డగించి ఆ నది వెనుకకు ప్రవహించునట్లు చేసెను. అప్పుడు నీటి గొరిపిడిచే విలాసముగా నడుచుచున్న ఆ నదిని అతడు లాలించుచు క్రీడించుచున్నట్లుండెను. నర్మదా నదియు అలల మధ్యలోని సుడి గుండము వలె కనుబొమ్మల మధ్య ముడిపడిన భృకుటి వలె కనిపించగా భయపడుతూ వెళ్ళుచుండెను. అతడు 1000 చేతులతో సముద్రమును అల్ల కల్లోలము చేయగా పాతాళమందలి రాక్షసులు అణిగిపడి ఉండిరి. చేతులతో సముద్రమును కల్లోల పెట్టగా ఆ మహాతరంగములకు తిమింగలములు ఉన్నకు పెద్ద పెద్ద జల జంతువులు నశించుచుండెడివి. అతడు రావణుని లొంగదీసి మాహిష్మతి నగరమున బంధించాడు. అప్పుడు పులస్త్యముని వచ్చి అంతఃపురమున కార్తవీర్యని బ్రతిమాలి వానిని విడిపించాను. కానీ ఆ రావణాసురుడు ఆయన చెప్పిన బుద్ధులు వెనక ఆయననే అవమానించాను. ఒకప్పుడు ఆకలిగొన్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు ఈ భూమినంతనూ కూడా అగ్నికి భిక్షగా వేశాడు. ఓ ధర్మరాజా, యోగాచార్యుడైనటువంటి అనఘస్వామి వల్లనే కార్తవీర్యార్జున చక్రవర్తి అంతటి వాడయ్యను. తృతీయ ఖండము. అట్లు బలములు పొందినటువంటి యోగిచే ఈ అనఘాష్టమి వ్రతము లోకమున ప్రచారం